సత్యవాకు స్మృతికి అందదని నాకు తెలుసు. అటువంటప్పుడు చదివి అర్థం చేసుకొని వల్లించడానికై మనసును వినియోగించడం ఎందుకు? దాని ప్రయోజనం యథార్థం ఎరుగుటే ముఖ్యం. ఆ ప్రయోజనం సిద్ధించాక ఆ చదువులతో పనేముంది అన్నారు. ఎంతో చదివి శాంతి లేని వారికన్నా ఏమీ చదవని వారే బ్రతికినవారు అన్నారు భగవాన్ ఒకసారి. స్వామి తన దగ్గరకు వచ్చిన సంస్కృత, ఆంధ్ర, తమిళ భాషాభిజ్ఞులతో భాషించినదే ఆయన భాషా పరిజ్ఞానం. అసలు సత్యాన్ని వర్ణింపశక్యం కాని దాన్ని సూటిగా సులభంగా తెలియజేయడానికై వాటిని ప్రపంచ వాస్తవ విషయాలతో పోల్చి చెప్పారు భగవాన్. అందుకై కొన్ని మాటల్ని వాడారు అంతే. భగవాన్ చేసిన వివరణలు స్పష్టం, సంక్షిప్తం. అవి సరైనవి, సూటైనవి, సులభమైనవి, సహజమైనవి, సామాన్యమైనవి. ఆ మాటలు, సంగతులు చాలా శక్తివంతమైనవి. కానీ అన్నింటిలోకి శక్తివంతమైనది ఆయన మౌనం. భగవాన్ రచనలు సరాసరి వారి హృదయంలోంచి వచ్చాయి. భగవాన్ గొప్ప పండితుడు కాదు, విజ్ఞానవంతుడు కాదు. మొదట్లో నృత్య అనుభవానంతరం ఆయనకు అంతిమ జ్ఞానం అవగాహన అయింది. అటువంటి మహత్తర జ్ఞానాన్ని పొందాలంటే ఎంతో సాధన చేయవలసి ఉంటుంది. కానీ అది మేధా సంపత్తితో సాధ్యమయ్యే సంగతి కాదు. అది సహజమైన, స్థిరమైన జ్ఞానం. తత్ఫలితంగా ప్రేమ, దయ, నమ్రత, పవిత్రత, శక్తి, ధైర్యం, గౌరవం, మర్యాద, సత్ప్రవర్తన కలిగాయి. రచన భగవాన్ అభిప్రాయం ఏమిటంటే, రచనా విధానం అంతా మనోవిజృంభణ. మనసు చేత ఎక్కువ శ్రమ పెట్టించి పని చేయిస్తే ఎక్కువ రచనలు చేయవచ్చు. కానీ దానివల్ల తక్కువ శాంతి కలుగుతుంది. శాంతి లేనప్పుడు రచనలు ఎందుకు? రాసే వాళ్లకు ఆ సంగతి చెప్తే వినరు. ఆ సలహా వారికి నచ్చదు, ఆమోదయోగ్యంగా తోచదు. వారు సలహా వినరు, రాయడము మానరు. ఊరికే ఉండమంటే ఉండరు. కానీ నాకు అటువంటి పరిస్థితి ఎప్పుడూ కలగలేదు. నా రచనలన్నీ ఎవరో వచ్చి రాయమని అడిగినవే. అవి ఓ సంఘటన, ఓ సందర్భం, సంగతి, విషయం ఆధారంగా తీసుకొని రాసినవే. కానీ అరుణాచల స్తుతి పంచకం, అరుణాచల అష్టకం మొదలైనవి నాకు రాయాలనిపించి రాసినవి అన్నారు. 1900 ప్రాంతంలో భగవాన్ గంభీరం శేషయ్య గారి ప్రశ్నలకు సమాధానాలు అరవంలో కాగితాలపై రాసి ఇచ్చారు. చివరికి అవి విచార సంగ్రహం అనే పుస్తకంగా అచ్చయింది. విచార సంగ్రహం వచన రచన. అది ముఖ్యంగా నేనెవడను అని ప్రశ్నించుకునే ఆత్మవిచారణ మార్గము. మనసు దాని స్వభావము, మనసు దాని ఉనికి, దాని స్థితిగతులు, ప్రపంచానికి ఓ వాస్తవమంటూ లేదని, అది ఆత్మకు భిన్నంగా విడిగా లేదని, జీవుడు, దాని స్వభావం, స్థితిగతులు, అహంస్ఫురణ, విశ్వపురుషుడు అన్ని రూపాల్లో నేను నేను అంటూ ఉంటాడని, ఆత్మస్వరూపమే పరబ్రహ్మ స్వరూపమని, ఆత్మకు సదా ఎరుకలో ఉండడమే తపస్సని, శివోహం అహం బ్రహ్మోస్మి అంటే నిరంతరం లోదృష్టితో ధ్యానించిన ఆత్మ సాక్షాత్కారం కలుగునని, జీవన్ముక్తి, విదేహముక్తి అనే సంగతుల గురించి ప్రాణాయామం ద్వారా యోగాష్ట మార్గాన్ని, ఇంకా అనేక సాధనా మార్గాలు అందు చర్చించబడ్డాయి. అదే విచార సంగ్రహం.